మే 15 ఆయన సేవకునిగా నీవు అత్యుత్తమమైనది చేయుము. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. కీర్తన 119:6. పరలోక భాగ్యం అనేది కేవలం మంచి మాటల వల్లనో లేదా పైకి చేసే గొప్ప ఒప్పుకోలు వల్లనో లభించేది కాదు. అది సమస్తమును చేసిన పిదప దక్కుతుంది. విధేయత లేని త్యాగం దైవదూషణతో సమానం. పరిశుద్ధమైన జీవితం నుండి సాక్ష్యం లేని నామకార్థపు మతం వ్యర్థమైనది. కేవలం గొప్పలు చెప్పుకునే క్రైస్తవుడు పడిపోతాడు, కానీ క్రియలు చేసే క్రైస్తవుడే స్థిరంగా నిలబడతాడు. గొప్పలు చెప్పుకునేవారు దేవుడు అత్యంత విలువైనదిగా భావించే దానిని దొంగిలిస్తారు. ఒక గొప్ప సేనాధిపతి శత్రువును తిడుతున్న తన సొంత సైనికుణ్ణి కొట్టి ఇలా అన్నాడట: నా ఆజ్ఞలు శత్రువును తిట్టమని కాదు, వారితో పోరాడి హతమార్చమని. ప్రార్థనలోనో మాటల్లోనో సాతానును తిట్టినంత మాత్రాన సరిపోదు. నీవు దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటే సాతాను శక్తులకు విరోధంగా చర్యలు చేపట్టి పాపపు స్వభావాన్ని అణచివేయాలి. పరలోక రాజు యొక్క కుమారత్వాన్ని పొందడం అంత చిన్న విషయమా? దేవుని పట్ల నీకున్న ఆసక్తిని, పాపం పట్ల నీకున్న ద్వేషాన్ని రుజువు చేయకుండానే దానిని పొందగలనని నీవు భావిస్తున్నావా? వినడమే కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడుగును అని అపొస్తలుడు చెప్పాడు. యాకోబు 1:25. అతడు తన క్రియల వల్ల కాక తన క్రియల యందు ధన్యుడవుతాడనే విషయాన్ని గమనించండి. అంటే విధేయుడై నడుచుకుంటున్నప్పుడే అతడు ఆ ధన్యతను అనుభవిస్తాడు. వేషధారి తన చెట్టుకున్న ఆకులను చూసి ఫలాలను ఆశించిన వారిని నిరాశపరుస్తాడు. చివరికి అతడు తనను తాను నిరాశపరుచుకుంటాడు. పరలోకం చేరతానని అతడు ఆశిస్తాడు, కానీ దానిని పూర్తిగా కోల్పోతాడు. అయితే తన బిడ్డల పట్ల దేవుడు చూపించే కరుణ ఎంత గొప్పదంటే, వారి ప్రయత్నాలు యథార్థతతో పట్టుదలతో ఉన్నంతకాలం వారి బలహీనమైన ప్రయత్నాలను కూడా ఆయన సంతోషంగా అంగీకరిస్తాడు. హృదయం సరిగ్గా ఉన్నప్పుడు వారు సంపూర్ణ విధేయతతో చేసినట్లుగానే దేవుడు ఆ క్రియలను పరిగణిస్తాడు. అందుకే పరిశుద్ధులు సమస్తమును చేసినట్లుగా చెప్పబడింది. ఇంతటి గొప్ప దేవునిని సేవించకుండా ఎవరు ఉండగలరు? కొందరు పనివారు తమ యజమానులు చాలా కఠినమైన వారని, తాము ఎంత బాగా చేసినా వారిని సంతోషపరచలేమని ఫిర్యాదు చేస్తారు. కానీ దేవుని విషయంలో అటువంటి నేరారోపణకు తావులేదు. నీవు నీ అత్యుత్తమమైనది చేయుము. దేవుడు నీలోని లోపాలను క్షమిస్తాడు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు నాకు అవమానము కలుగదు అని దావీదు అన్నప్పుడు దేవుని అపారమైన సహనం మరియు కనికరం అతనికి తెలుసు.